హైదరాబాద్ ఈ నగరంలో రోజు ఎన్నో నేరాలు జరుగుతుంటాయి. దొంగతనాలు, హత్యలు ఇలా ఎలాంటి నేరం చేసినా కొన్ని రోజులకో లేదంటే కొన్ని నెలలకైనా నేరస్తులు పోలీసులకు దొరికిపోతారు. ఎందుకంటే ప్రతి నేరస్తుడు ఏదో ఒక తప్పు చేస్తాడు. కానీ అసలు తప్పే చేయకుండా సాక్ష్యం అన్నదే వదలకుండా ఒక హత్య జరిగితే దాన్ని పర్ఫెక్ట్ మర్డర్ అంటారు. అప్పుడు సమయం ఉదయం 8 గంటలవుతుంది. అది జూబ్లీ హిల్స్ ఏరియాలోని ఒక ఖరీదైన బంగ్లా. నగరంలోనే పెద్ద ల్యాండ్ మాఫియా కింగ్ మరియు ఒక రాజకీయ నాయకుడికి కుడిభుజమైన కిషన్ రావు తన బెడ్రూమ్లో ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. విషయం తెలుసుకొని కాసేపటికి క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ రవీంద్ర తన టీంతో స్పాట్కి చేరుకున్నాడు. రవీంద్ర రావడమే క్రైమ్ సీన్ ని అణువణువునా వెతికాడు. తలుపులు లోపల నుంచి గడియ పెట్టున్నాయి. కిషన్ రావు బాడీ మీద ఎలాంటి గాయాలు లేవు. కాసేపటికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తీవ్రమైన గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణం అని వచ్చింది. ఇక పోలీసులు కూడా కేసు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ ఏసీపీ రవీంద్రకు ఎక్కడో ఒక చిన్న అనుమానం కలిగింది. ఎందుకంటే కిషన్ రావు కాలి బొటని వేలు మధ్యలో ఒక చిన్న సూదితో గుచ్చినట్టుగా ఒక గుర్తు కనిపించింది. దాంతో ఏమైనా కిషన్ రావుని చంపి ఉంటారా అనే అనుమానం రవీంద్రకు మొదలయ్యింది. కానీ ఎలా చంపారు? అసలు ఆ సూది గాయమేంటి? చూడటానికి ఇది సాధారణ గుండెపోటు వల్ల జరిగిన మరణంలా కనిపిస్తోంది. కానీ కొన్ని గమనిస్తే మాత్రం ఈ కేసులో ఏదో మిస్టరీ ఉంది అనిపిస్తుంది. ఇక రవీంద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఒక హత్య అనే కోణంలో తన ఎంక్వైరీ మొదలు పెట్టాడు. రవీంద్ర ఎంక్వైరీ ఎంత దూరం వెళ్ళింది? అతనికి ఏమైనా భయంకరమైన నిజాలు తెలిసాయా? లేదంటే ఇది సాధారణ మరణమేనా? అసలు ఈ కేసు ఎలా క్లోజ్ అయింది? కిషన్ రావు ఎలా చనిపోయాడు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబు మమ్మల్ని, మా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఏసీపీ రవీంద్ర ఈ మిస్టరీ సాల్వ్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవాలి అనుకున్నాడు. ఆ ఎక్స్పర్ట్ ఎవరో కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో క్రిమినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మాధవ్. ప్రొఫెసర్ మాధవ్ వయసు 45 ఏళ్లుంటాయి. నేరస్తుల సైకాలజీని చదవడంలో ఆయన ఒక గొప్ప మేధావి అనే చెప్పాలి. ఎన్నో కఠినమైన కేసులు ఛేదించడానికి అతను ఎంతో మంది పోలీసులకు సహాయం చేశాడు. రవీంద్ర ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాధవ్ దగ్గరికి బయలుదేరాడు. మాధవ్ తన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి పాఠాలు చెబుతున్నాడు. ఒక మనిషిని చంపడం చాలా ఈజీ, కానీ పోలీసులకు దొరకకుండా చంపడమే ఒక గొప్ప ఆర్ట్. ఎవరైనా సరే ఒక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ చెప్పగలరా అని తన స్టూడెంట్స్ను అడిగాడు. క్లాస్లోని స్టూడెంట్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఒక కుర్రాడు మాత్రం ఒక చిన్న డైరీలో ఏదో రాసుకుంటూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇంతలో యూనివర్సిటీకి చేరుకున్న ఏసీపీ రవీంద్ర మాధవ్ దగ్గరికి వెళ్లి కిషన్ రావు డెత్ రిపోర్ట్ చూపించి, ప్రొఫెసర్, ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. అందరూ దీన్ని గుండెపోటు అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కానీ నాకు మాత్రం ఇందులో ఏదో మరో కోణం ఉంది అనిపిస్తుంది. సో ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పగా దాన్ని తీక్షణంగా చూసిన మాధవ్ ఒక చిన్న నవ్వు నవ్వి, ఎస్ ఆఫీసర్ రవీంద్ర, మీ అనుమానం 100% కరెక్ట్. ఇది గుండెపోటు కాదు, పక్కా మర్డర్. కాలి బొటనవేలు మధ్యలో పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అది బాడీలో కలవగానే గుండె ఆగిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మీకు అది న్యాచురల్ హార్ట్ అటాక్ లాగే కనిపిస్తుంది అని చెప్పాడు మాధవ్. అది విని రవీంద్ర షాక్ అయ్యాడు. అంటే సిటీలో ఒక హైలీ ఇంటెలిజెంట్ కిల్లర్ తిరుగుతున్నాడన్నమాట. థ్యాంక్ యూ ప్రొఫెసర్, అండ్ సారీ ప్రొఫెసర్, క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేశాను. మీరు ఇక వెళ్ళి మీ క్లాస్ కంటిన్యూ చేయండి. ఈ కేసులో ఇంకేమైనా సహాయం కావాలంటే నేను మిమ్మల్ని కలుస్తాను అని వెంటనే తన టీంను అప్రమత్తం చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు రవీంద్ర. కానీ ప్రొఫెసర్ మాధవ్కు తెలియని విషయం ఏంటంటే ఆ ఇంటెలిజెంట్ కిల్లర్ ఎక్కడో లేడు, తాను పాఠాలు చెప్తున్న అదే క్లాస్ రూమ్లో ఉన్నాడు అని. సరిగ్గా కిషన్ రావు మర్డర్ జరిగిన వారం రోజుల తర్వాత ప్రొఫెసర్ మాధవ్ తన స్టూడెంట్స్కి ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. పోలీసులకు దొరకకుండా ఒక పర్ఫెక్ట్ మర్డర్ ఎలా చెయ్యాలి అనేది అసైన్మెంట్ టాపిక్. ప్రతి స్టూడెంట్ ఒక పేపర్ మీద తమ ఐడియా రాసివ్వాలి. అదే అసైన్మెంట్. అందరూ స్టూడెంట్స్ తమ అసైన్మెంట్స్ పూర్తి చేసి మాధవ్కు సబ్మిట్ చేశారు. ఆ రోజు మాధవ్ తన క్యాబిన్లో ఆ పేపర్స్ అన్నీ చదువుతున్నాడు. అందులో పేరు రాయకుండా సబ్మిట్ చేసిన ఒక పేపర్ మాధవ్ దృష్టిని ఆకర్షించింది. అందులో ఏం రాసి ఉందంటే, మొదటి హత్య. ఒక పవర్ఫుల్ వ్యక్తిని చంపాలంటే వాడికి పొటాషియం క్లోరైడ్ ఇచ్చి దాన్ని ఒక సహజ మరణంలా క్రియేట్ చేయాలి. అలాగే ఈ పొటాషియం క్లోరైడ్ ను కూడా కాలి వేళ్ల మధ్యలో ఒక ఇంజెక్షన్ ద్వారా ఇస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దొరకదు అని రాసి ఉంది.
మాధవ్ ఆ పేపర్ చదివి షాక్ అయ్యాడు. మొన్న ఏసీపీ రవీంద్ర చెప్పిన కిషన్ రావు మర్డర్ జరిగింది కరెక్ట్గా ఇదే పద్ధతిలో కదా అని ఉలిక్కిపడ్డాడు. అతనికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అంటే ఆ అసైన్మెంట్ రాసిన స్టూడెంటే ప్రాక్టికల్గా ఆ హత్యను చేశాడా అనే అనుమానం మాధవ్కి వచ్చింది. అయితే అదే పేపర్లో రెండో మర్డర్ ప్లాన్ కూడా రాసి ఉంది. రెండో హత్య ఒక లాయర్ని చంపాలంటే వాడి కారులో కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ను ఏసీ ద్వారా రిలీజ్ అయ్యేలా చెయ్యాలి. దాంతో వాడు డ్రైవింగ్లోనే నిద్రలోకి జారుకొని యాక్సిడెంట్ అయి చనిపోతాడు అని ఉండటం చూసిన మాధవ్కు దిమ్మ తిరిగిపోయింది. అన్ని సంవత్సరాలుగా క్రిమినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న తనకి కూడా తెలియనంత దారుణమైన మర్డర్ ప్లాన్స్ ఒక స్టూడెంట్కి తెలియడం ఏంటి అని మాధవ్కు టెన్షన్ మొదలయ్యింది. దాంతో వెంటనే ఏసీపీ రవీంద్రకు కాల్ చేసి, హలో ఆఫీసర్ రవీంద్ర, సిటీలో ఎవరైనా పెద్ద లాయర్కి ఏమైనా హత్యా బెదిరింపులు వచ్చినట్టు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని అడగ్గా, ప్రస్తుతానికి ఏం లేవు సార్, అయినా నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. అసలు ఎందుకు అడుగుతున్నారు సార్ ఇదంతా, ఏమైంది, అంతా ఓకేనా అని అడిగాడు రవీంద్ర. అప్పుడు మాధవ్, వీలైనంత వెంటనే కనుక్కోండి, నేను మీకు తర్వాత వివరాలు చెప్తాను, మన దగ్గర ఏమాత్రం టైం లేదు అని అరిచి ఫోన్ కట్ చేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక బెంజ్ కారు డివైడర్ని గుద్దుకొని పల్టీలు కొట్టింది. అందులో ఉన్నది నగరంలోనే అత్యంత అవినీతిపరుడైన లాయర్ విద్యాసాగర్. ఆ యాక్సిడెంట్లో విద్యాసాగర్ స్పాట్లోనే చనిపోయాడు. పోలీసులు దాన్ని రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ మాధవ్ అక్కడికి వెళ్ళి ఆ లాయర్ కారులోని ఏసీ చెక్ చేయగా అందులో గ్యాస్ లీక్ అవ్వడానికి అమర్చిన ఒక చిన్న పరికరం అతనికి దొరికింది. అది చూసిన మాధవ్ మైండ్ బ్లాక్ అయింది. ఓ మై గాడ్, అంటే నా స్టూడెంట్స్లోనే ఒక సైకో ఉన్నాడు, వాడు నేను నేర్పిన విద్యనే నాకు సవాల్గా విసురుతున్నాడు అని మాధవ్కు అర్థమైంది. సిటీలో పేరు మోసిన పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా వరుసగా చనిపోతూ ఉండటంతో సిటీలో భయం మొదలైంది. అయితే ప్రొఫెసర్ మాధవ్ మాత్రం పోలీసులకు తన స్టూడెంట్ అసైన్మెంట్ విషయం చెప్పలేదు. ఎందుకంటే చెబితే తనపైనే ఆ నేరం మోపుతారు అని, తను చెప్పిన పాఠాల వల్లే వాడు ఇన్స్పైర్ అయ్యాడని, పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని మాధవ్ భయపడ్డాడు. అందుకే తనే సొంతంగా ఆ కిల్లర్ని పట్టుకోవాలని సీక్రెట్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. మాధవ్ ఆ అసైన్మెంట్ పేపర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ని తన క్లాసులో ఉండే 30 మంది స్టూడెంట్స్ యొక్క పాత ఎగ్జామ్ పేపర్స్తో మ్యాచ్ చేసి చూశాడు. కానీ ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. అప్పుడే మాధవ్కు అర్థమైంది, వాడు చాలా ఇంటెలిజెంట్, కావాలనే ఎడమ చేత్తో రాశాడు అని. అయితే మాధవ్కు ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. చనిపోయిన ఇద్దరి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ని మాధవ్ రీసెర్చ్ చేశాడు. ల్యాండ్ మాఫియా కిషన్ రావు, లాయర్ విద్యాసాగర్, ఆ ఇద్దరి పేర్లు చూడగానే మాధవ్ గుండెల్లో ఒక పాత గాయం రగిలింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ ఇద్దరు మాధవ్కు పరిచయం లేని వాళ్ళు కాదు, వాళ్ళు మాధవ్కు పాత శత్రువులు. ఇప్పుడు ఆ కిల్లర్ చంపుతున్నది కూడా ఎవరో ఒకళ్ళని కాదు, ప్రొఫెసర్ మాధవ్కు అన్యాయం చేసిన వాళ్ళనే. అసలు మాధవ్కు చనిపోయిన వాళ్ళకి మధ్య ఉన్న పగేంటి అనేది తెలియాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ మాధవ్ ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడు. అప్పటికే అతనికి పెళ్ళయింది. అతని భార్య పేరు వైష్ణవి. ఆమె అప్పుడు నిండు గర్భిణి. ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ సమయంలో మాధవ్ కిషన్ రావు ల్యాండ్ మాఫియా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. మాధవ్ దగ్గర వాళ్ళ అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలున్నాయి. కిషన్ రావు, అతని లాయర్ విద్యాసాగర్ మరియు అప్పటి అవినీతి పోలీస్ ఆఫీసర్ మహేంద్ర, ఈ ముగ్గురు కలిసి మాధవ్ను బెదిరించారు. కానీ మాధవ్ వినకపోవడంతో ఒకరోజు రాత్రి మాధవ్ భార్య వైష్ణవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్తుండగా వాళ్ళ కారుతో కావాలనే ఆమెను యాక్సిడెంట్ చేశారు. ఆ దారుణమైన ప్రమాదంలో వైష్ణవి కడుపుకి బలమైన గాయమైంది. హాస్పిటల్లో ఆమె ప్రాణాలతో పోరాడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. అయితే ఆ ముగ్గురు కలిసి సాక్ష్యాలు తారుమారు చేశారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత కోమాలో ఉన్న తన భార్య, ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది అని మాధవ్కు డాక్టర్లు చెప్పారు. డ్యూటీలో నుంచి మాధవ్ సస్పెండ్ అయ్యాడు. తన భార్యకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేయలేక మన దేశంలోని సిస్టమ్ మీద, మన చట్టాల మీద విరక్తి పుట్టి పోలీసు ఉద్యోగం వదిలేసి ప్రొఫెసర్గా మారాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కథ ప్రస్తుతంలోకి వచ్చింది. మాధవ్కు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు తన భార్య చావుకు కారణమైన ముగ్గురులో ఇద్దరిని ఆ కిల్లర్ చంపేశాడు. అంటే ఆ కిల్లర్ టార్గెట్లో మిగిలి ఉన్న 3వ వ్యక్తి అప్పటి అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ మహేంద్ర అయ్యుండొచ్చు అని అదంతా ఆలోచించిన మాధవ్కు మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఈ సైకో కిల్లర్కి నా గతం ఎలా తెలుసు? నా శత్రువులను వాడెందుకు చంపుతున్నాడు?
అసలు నాకు న్యాయం చేయాలి అనుకుంటున్న ఆ స్టూడెంట్ ఎవరు అనే ఆలోచనలో ఉండగానే మాధవ్ ఫోన్కి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. హలో ప్రొఫెసర్, అసైన్మెంట్ 3వ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యింది, న్యాయం గెలిచింది అని ఉన్న ఆ మెసేజ్ చూసిన మాధవ్ వణికిపోతూ టీవీ ఆన్ చేశాడు. నగరంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర బంజారా హిల్స్ లోని తన ఇంట్లో కాలిపోయి సజీవ దహనమయ్యాడు అనే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూసిన మాధవ్కు ఒక పక్క గుండె ఆగినంత పనైనా మరో పక్క తనకు న్యాయం జరిగింది అనే చిన్న సంతోషం కలిగింది. ఇప్పుడు ప్రొఫెసర్ మాధవ్కి ఉన్న 3 శత్రువులు చచ్చిపోయారు. మరోవైపు అప్పటికే ఏసీపీ రవీంద్ర, కిషన్ రావు, లాయర్ విద్యాసాగర్ రావు కేసులకు కామన్ గా ఉన్న లింక్స్, అంటే వాళ్ళిద్దరి ద్వారా బాధపడ్డ వాళ్ళ లిస్ట్ ఒకటి రెడీ చేయగా అందులో ప్రొఫెసర్ మాధవ్ పేరు ఉండడం చూసి రవీంద్ర షాక్ అయ్యాడు. కానీ అతనికి 100% క్లారిటీ లేకపోవడంతో మాధవ్కి ఆ విషయాన్ని తెలియనివ్వలేదు. అయితే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ హత్య జరిగిన తర్వాత రవీంద్రకు అర్థమైపోయింది, ఈ హత్యలతో ప్రొఫెసర్ మాధవ్కి ఏదో సంబంధం ఉంది అని. ఎందుకంటే ఆ 3 ద్వారా ఇబ్బంది పడ్డ ఏకైక వ్యక్తి మాధవే అని క్లారిటీకి వచ్చిన రవీంద్ర నేరుగా మాధవ్ దగ్గరకు వెళ్ళాడు. ప్రొఫెసర్ మాధవ్, సిటీలో 3 ఫేమస్ పర్సన్స్ చనిపోయారు, పైగా ఆ 3 మీకు శత్రువులే. అయితే ఈ హత్యలు చేసింది మీరేనా? యూనివర్సిటీలో క్రిమినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదా, సో సాక్ష్యాలు లేకుండా ఎలా చంపాలో మీకు బాగా తెలుసు. ప్రస్తుతానికి నాకు మీ మీద ఉన్నది అనుమానమే. ఇక మీదట మీ ప్రతి కదలికల మీద మేము కన్నేసి ఉంచుతాం. ఒకవేళ మీరే దోషి అని తేలితే మాత్రం అప్పుడు మీరు నాలోని రాక్షసుణ్ణి చూస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవీంద్ర. అదంతా విన్న మాధవ్కు అర్థమైపోయింది, తను నిజం చెప్పినా రవీంద్ర నమ్మడు అని. పోలీసులు మాధవ్ మీద నిఘా పెట్టారు. ఇప్పుడు మాధవ్కు 2 టాస్కులు ఏర్పడ్డాయి. 1, పోలీసులకు దొరకకుండా తప్పించుకోవాలి. 2, తన కోసం హత్యలు చేస్తున్న స్టూడెంట్ను పట్టుకోవాలి. వెంటనే మాధవ్ తనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పాత పరిచయాల ద్వారా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఐటీ ఎక్స్పర్ట్తో మాట్లాడాడు. తనకి మెసేజ్ పంపిన ఆ గుర్తు తెలియని నెంబర్ ఐపీ అడ్రస్ను ట్రేస్ చేపించాడు. అయితే ఆ నెంబర్ లొకేషన్ పటాన్ చెరువు ఏరియాలోని ఒక పాడుబడ్డ గోడౌన్ అని చూపించింది. రాత్రికి రాత్రే పోలీసుల కళ్ళు గప్పి మాధవ్ ఆ గోడౌన్కి వెళ్ళాడు. ఆ గోడౌన్ లోపలంతా చీకటిగా ఉంది. అక్కడ ఒక గోడ మీద మాధవ్ ఫోటోలు, అతని శత్రువుల ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. సరిగ్గా అప్పుడే చీకట్లో నుంచి మాధవ్కి ఒక అడుగుల చప్పుడు వినిపించింది. వెల్కమ్ ప్రొఫెసర్, నేను రాసిన అసైన్మెంట్కి ఎన్ని మార్కులు వేశారు అంటూ ఒక యువకుడు బయటికి వచ్చాడు. వాడు ఎవరో కాదు, లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎప్పుడు సైలెంట్గా ఉండే స్టూడెంట్ మనోహర్. అతని వయసు 22 ఏళ్లు. అతని కళ్ళల్లో ఒక విపరీతమైన ప్రేమ, కోపం మరియు ఒక సైకో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోహర్ను చూసిన మాధవ్ షాక్ అయ్యాడు. మనోహర్, నువ్వా? ఎందుకు చేసావురా ఇదంతా? నేను చెప్పిన పాఠాలతో నన్నే ఎందుకు ఇరికించావు? అయినా నా పగ తీర్చుకునే అవసరం నీకేంటి? అసలు నీకు నా గతంతో పనేంటి అని గట్టిగా అరిచాడు. అప్పుడు మనోహర్ చిన్నగా నవ్వుతున్నాడు, కానీ అతని కళ్ళల్లో మాత్రం బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. నీ గతం కాదు ప్రొఫెసర్, మన గతం. నీకో నిజం తెలియదు ప్రొఫెసర్. 22 ఏళ్ల క్రితం నీ భార్య వైష్ణవి యాక్సిడెంట్కి గురై కోమాలోకి వెళ్ళింది కదా. ఆమె చనిపోవడానికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది అన్న విషయం నీకు తెలీదు. ఎందుకంటే ఆ మహేంద్ర గాడు హాస్పిటల్ స్టాఫ్ను బెదిరించి నీకు తెలియకుండా ఆ బిడ్డను ఒక అనాథాశ్రమంలో పడేశాడు అని మనోహర్ చెప్పగా మాధవ్ దిమ్మ తిరిగిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏంటి నువ్వనేది? నాకు బిడ్డ పుట్టాడా అని ఆశ్చర్యంగా అడగ్గా మనోహర్ ఏడుస్తూ, అవును, బతికే ఉన్నాడు. ఆ అనాథాశ్రమంలో ఒక కుక్కలా పెరిగాడు. వాడు ఎవడో కాదు, నీ ఎదురుగా నిలబడి ఉన్న ఈ మనోహరే. 10 ఏళ్ల వయసులో ఆ ఆశ్రమంలో ఉన్న పాత డైరీల ద్వారా నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిసింది. నా తల్లిని చంపింది ఎవరో నాకు తెలిసింది. నా తండ్రి ఎవరు అని వెతుక్కుంటూ వచ్చాను. నా తండ్రివి నువ్వేనా అన్నా? నేనే నీ కొడుకుని అని అనగా మాధవ్కు నోట్లో నుంచి మాట రాలేదు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. తాను ఇన్నేళ్లుగా ఒక సైకో అని ఎవరినైతే వెతుకుతున్నాడో వాడు ఒక సైకో కాదు. తన తల్లి చావుకు ప్రతీకారం తీర్చుకుంటున్న తన సొంత రక్తమని తెలుసుకొని మాధవ్ అక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. మనోహర్, నువ్వు నా కొడుకువా? ఇన్నేళ్లు నన్ను ఎందుకు వదిలేసున్నావురా? నేనే మీ నాన్నని తెలిసినప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదురా అని భోరుమని ఏడ్చాడు మాధవ్. అప్పుడు మనోహర్, నీ దగ్గరికి వద్దామనుకున్నాను నాన్న, కానీ నీ కళ్ళల్లో ఉన్న బాధను చూశాను. నీకు అన్యాయం చేసిన వాళ్ళని ఈ చట్టం ఏమీ చేయలేదని నువ్వు ఓడిపోయి బతుకుతున్నావు. కానీ నా తల్లిని చంపిన వాళ్ళని నేను వదలకూడదు అని డిసైడ్ అయ్యాను.
అందుకే నీ దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. నువ్వు నేర్పిన క్రిమినాలజీని ఆయుధంగా వాడి నీ పగ నేను తీర్చాను. నీ చేతులకు రక్తం అంటకుండా చేశాను అని మనోహర్ చెప్పగా తండ్రి కొడుకులిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు హత్తుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిశాం అనే ఆ తండ్రి కొడుకుల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ గోడౌన్ బయట పోలీస్ సైరన్ల మోత వినిపించింది. ఏసీపీ రవీంద్ర తన టీంతో ఆ గోడౌన్ను చుట్టుముట్టాడు. అప్పుడు మనోహర్ నవ్వి, నాన్న, నా పని అయిపోయింది. నా తల్లికి న్యాయం జరిగింది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఈ నేరాలన్నీ చేసింది నేనే. నేను పోలీసులకు లొంగిపోతాను అని అనగా, వద్దురా మనోహర్, 22 తర్వాత దొరికిన నిన్ను నేను జైలు పాలు చేయలేను. ఈ నేరాలన్నీ నా మీద వేసుకుంటాను అని ఏడ్చాడు మాధవ్. కానీ మనోహర్ మాధవ్ మాట వినలేదు. తన తండ్రి జీవితం తన వల్ల నాశనం కాకూడదని వెంటనే తన చేతిలో ఉన్న గన్ తీసుకొని గాల్లోకి కాల్చాడు. పోలీసులు లోపలికి వచ్చి మనోహర్ ను గన్నులతో చుట్టుముట్టారు. మిస్టర్ మనోహర్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఏసీపీ రవీంద్ర కోపంగా గన్ చూపించగా మనోహర్ తన చేతిలో ఉన్న గన్ కింద పడేసి చేతులు పైకెత్తాడు. మనోహర్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మాధవ్ గుండెలు పగిలేలా ఏడుస్తూ చూస్తూ ఉండిపోయాడు. మనోహర్ వెళ్తూ వెళ్తూ మాధవ్ వైపు చూసి, నా అసైన్మెంట్ పూర్తయింది సార్, బట్ నేను స్టూడెంట్గా ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే నేను దొరికిపోయాను కాబట్టి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. మనోహర్ చేసిన 3 హత్యలకు గాను అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అలాగే మనోహర్ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మాధవ్కు చనిపోయిన ఆ ముగ్గురు చేసిన అన్యాయానికి సంబంధించిన పాత కేసు కూడా రీఓపెన్ అయ్యింది. చనిపోయిన ఆ ముగ్గురు మాధవ్కు చేసిన అన్యాయం ప్రపంచానికి తెలిసింది. కానీ మాధవ్ మాత్రం ఇప్పటికీ ప్రతి వారం జైలుకు వెళ్లి తన కొడుకును కలుస్తూ అతనికి ఇష్టమైన క్రిమినాలజీ పుస్తకాలను ఇస్తూ కాలం గడుపుతున్నాడు. చూశారుగా, చట్టం ముందు కారణం ఏదైనా నేరం నేరమే. కారణం ఎంత పవిత్రమైనదైనా ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. మనోహర్ తన తల్లి కోసం పగ తీర్చుకున్నాడు. కానీ తన జీవితాన్ని జైలు గోడలకే అంకితం చేశాడు. మాధవ్కు కొడుకు దొరికాడు. కానీ వాడిని కల్లారా చూసుకునే అవకాశం ఆ 4 గోడల మధ్య మిగిలిపోయింది. మనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశం మనల్ని కూడా ఒక రాక్షసుడిగా మారుస్తుంది. పగ అనేది ఒక మంట లాంటిది. అది శత్రువుతో పాటు మనల్ని కూడా కాల్చేస్తుంది. ఈ కథ మీకు సినిమాటిక్గా అనిపించొచ్చు, కానీ నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన రియల్ క్రైమ్ స్టోరీ ఇది. మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.